గీత గీత డాక్టర్ గారు అమ్మా కంగారు పడాల్సింది ఏమీ లేదు. తలకి దెబ్బ తగలడంతో స్పృహ తప్పిందంతే. ఇంకో 10 నిమిషాల్లో స్పృహ వస్తుంది. అప్పటికి రాకపోతే నాకు ఫోన్ చేయండి, నేను వస్తాను. అలాగే డాక్టర్ గారు. అలాగే డాక్టర్ గారు. ఇదిగో అమ్మా మీ ఫీజు. ఉంటానండి. అయ్యో నా బంగారు. అయ్యో దేవుడా, నా మనవరానికి ఎలాంటి ప్రమాదం రాకుండా కాపాడు తండ్రి. నాకంతే చాలు. తొందరగా స్పృహలోకి వస్తే బాగుండు. ఎందుకే? ఏదో ముఖ్యమైన విషయం చెప్పానని ఎంతో ప్రయత్నించింది, కానీ ఆ గంగమ్మ 2 సార్లు అడ్డుపడింది. స్పృహలోకి రాగానే చెప్తుందిలేవే, నువ్వు బాధపడకో. అమ్మా గీత, గీత. ఏంటండి అలా కంగారు పడుతున్నారేంటి? రాబోయే ఆపదను తలుచుకుంటే భయమేస్తుంది సుమతి. ఆపద? ఏం ఆపద? ఎవరికొస్తుంది? గీతకి. ఏమిటి? గీత కాపదొస్తుందా? అవును సుమతి. వీళ్ళ జాతకాలు గురువు గారికి చూపించినప్పుడు వారు ఏమన్నారో తెలుసా? ఒకవేళ ఒకరికి నిజం తెలిస్తే మొదటిగా నిజం తెలుసుకున్న వారు ప్రమాదంలో పడతారు, అష్టకష్టాలు అనుభవిస్తారు, మరణాన్ని చూస్తారు. అలా వాళ్ళు ఎవరైతే ముందుగా అక్కా చెల్లెళ్ళు అని తెలుసుకుంటారో వాళ్ళు ప్రమాదంలో పడతారు. ఇప్పుడు మన గీత ప్రమాదంలో పడింది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.